హనుమాన్ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు స్క్రీన్పై ఎప్పుడు కనిపిస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ ఆ వార్తలకి మరింత బలం చేకూర్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస సినిమాలు వస్తాయని ఇటీవల తెలిపారు. తాజాగా ఓ సింహం తన పిల్లని ఎత్తుకొని చూపుతున్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ, నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని రాశారు. దీనికి సింబా ఈజ్ కమ్మింగ్ అనే హ్యాష్ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించి ప్రశాంత్ ఈ పోస్టు పెట్టారని అందరూ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ఫోటో షేర్ చేస్తూ ఛాలెంజ్ని స్వీకరిస్తూ అని రాశారు. దీని వెనుక ఉన్న కథ ఏంటి? నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్యనే నందమూరి మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్టార్ట్ అవ్వనుంది. నందమూరి మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఓ ఫంక్షన్లో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది అని చెప్పారు బాలయ్యబాబు. తాజాగా ఆయన ఓ ఫోటో షూట్లో పాల్గొనగా అందులోని కొన్ని లుక్స్ బయటకు వచ్చాయి. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.